కార్న్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి. స్వీట్ కార్న్ బిర్యానీకి ఏమేమి కావాలంటే బాస్మతి రైస్ ఒక గ్లాసు స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, టమోటా ఒకటి, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, ఒక ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి, గరం మసాలా తగినంత, కస్తూరి మెంతి కొద్దిగా, మొగ్గ, లవంగము, చెక్క, టేస్టింగ్ సాల్ట్, పువ్వు, ఇవన్నీ కలిపి స్వీట్ కార్న్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అనమాట. ముందుగా స్వీట్ కార్న్ బిర్యానీకి కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక మనము ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి 5 మినిట్స్. దానిలోపల మనము ఇవన్నీ మసాలాలు వేసి వేయించుకోవాలి. ముందుగా పాను వేడెక్కిన తర్వాత మనము వెన్న కొద్దిగా వేయాలి. మనము ముందుగా పాను స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అది వాటర్లో వేసి 5 మినిట్స్ నాననివ్వాలి. దాని తర్వాత మనము కుక్కర్లో వెన్న కొద్దిగా చూడండి, వెన్న వేసి దాంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత మనము పచ్చిమిరకాయలు కట్ చేసుకొని 2 కట్ చేసుకొని వేసేసుకోవాలి. ముందుగా పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాక టమోటా వేయాలి. పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాక టమోటాలు కూడా వేయాలి. టమోటా, ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాం. దాంతోపాటు మనము ఈ మసాలాలు బిర్యానీ మసాలా తీసుకున్నాం కదా, టేస్టింగ్ సాల్ట్, మొగ్గ, సాజీరా, కస్తూరి మెంతి, ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. వాటితో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్నాం కదా, ఈ స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వాటితో పాటు మసాలాతో పాటు వేయాలి. స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మనము వేయించుకోవాలండి. బాగా వేగాలి. బాగా మసాలా అంతా కూడా వేయాలి. దాంతోపాటు మనం గరం మసాలా తీసుకున్నాం కదా, గరం మసాలా కూడా వేసేసాను, సాల్ట్ కూడా వేసేసాను అన్నమాట. ఇవన్నీ వేసి మనము కొద్దిసేపు వేయించాలండి. చూడండి, మనము సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాం కదా, దాంతోపాటు కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. బాగా టేస్ట్ ఉంటుంది. పెరుగు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకున్నాక బాగా ఇలా వేగింది కదా, బాగా నీట్గా వేగింది అనమాట. వేగాక మనం ఏం చేయాలండి, ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ బాగా వేయించాలండి. మంట పెట్టి 2 మినిట్స్ వేయించాలి. వేయించిన తర్వాత మనము బియ్యం నీళ్ళలో వేసుకున్నాం కదా, కొంచెం 10 నిమిషాలు నానాలండి. బాగా నానిన తర్వాత ఇదిగోండి బియ్యం వేసేసాను. ఇలా బాస్మతి రైస్ అంతా నీట్గా కడిగి వేసేసాను. తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తోనే మనము 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్వీట్ కార్న్ వేసాం కదా, ఎక్కువ నీళ్ళు కావాలి అంటే అవసరం లేదండి. 2 గ్లాసులు కరెక్ట్గా వేసుకుంటే చాలు, బాగా పొడిగా వస్తుంది అనమాట రైస్. ఇప్పుడు మనము కుక్కరు మూత పెట్టేసి 3 విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, కుక్కరు మూత పెట్టేస్తున్నాను. కుక్కరు విజిల్ పెట్టేసి మూత పెట్టేసి 3 విజిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము స్వీట్ కార్న్ బిర్యానీ కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసాం కదా, విజిల్ పోయినాక చూడండి ఎంత బాగా నీట్గా స్వీట్ కార్న్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. నీట్గా సూపర్గా ఉంటుందండి. లంచ్కి కూడా చాలా బాగుంటుందండి. లంచ్కి కూడా